హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేనైతే హెయిర్ స్టైల్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత సిల్కీగా ఉన్నప్పుడు అయితే చూపిద్దాం అనుకున్నాను. బట్ నాకు అనిపించింది, నేను ఇప్పుడు యూట్యూబ్లో చాలా చూసినా కానీ సిల్కీ హెయిర్తోనే హెయిర్ స్టైల్ వేస్తారు కానీ ఇలా నాలా కర్లీ ఉన్నాయి చూపించలేదు కదా. సో నాలాగా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఇలా అని చెప్పేసి నేనైతే ఇదైతే స్టార్ట్ చేశాను. మీరు దీనిలో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ హెయిర్ స్టైల్ పేరు వచ్చేసి ఫ్రెంచ్ బ్రైడ్ అంటారు, ఫ్రెంచ్ స్టైల్ కూడా అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ సెక్షన్ నుంచి కొంచెం హెయిర్ అనేది తీసుకొని ఒక 3 పాయలుగా సపరేట్గా తీసుకోవాలి. తర్వాత ఏంటంటే దాన్ని మనం 3 పాయలు జడేలా అల్లుకుంటాం కదా, ఫస్ట్ అలా అల్లుకున్న తర్వాత అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, పక్కన్న హెయిర్ని అయితే ఒక పాయలోకి కలిపేసుకొని మళ్ళీ ఇంకోసారి అల్లిన తర్వాత మళ్ళీ అంటే ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ అనేది హెయిర్ అనేది తీసుకుంటూ దానిలో యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలి. ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు వేసుకున్నా కానీ చాలా నీట్గా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత ఈజీగా అనేది వాళ్ళందరికీ వాళ్ళు వేసుకోవటానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనం వేసుకుంటూ ఉంటే అదే అలవాటు అవుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని చిక్కులు పడుతూ కూడా ఉంటాయి. నో ప్రాబ్లం, అలా వేసుకుంటూ ఉంటే అదే వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీకు ఇది ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.